బిచ్చగాళ్లను బినామీలుగా మార్చుకొని 1,00,00,000 ట్రాన్సాక్షన్ చేయడానికి సిద్ధమైన ఒక కార్పొరేట్ యాజమాని చివరికి బిచ్చగాడు చేతిలో ఎలా హతమయ్యాడు అనేది సింపుల్ లైఫ్. దానికి బిచ్చగాళ్ల కష్టాలు, కార్పొరేట్ బలుపు, మనీ, హవాలా మాఫియా ఇలా రకరకాల లేయర్స్‌తో కథ నడిపించాడు. అయితే శేఖర్ కమ్ముల ఒక రకంగా ఇది కొత్త జానర్. గతంలో నయనతారతో ఒక సినిమా చేసినా ఇది మాత్రం ఒక రకంగా స్పెషల్ అని చెప్పాలి. 2 భాషలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని కథ నడిపించిన తీరు ఆసక్తికరం. సినిమాకి ప్రధానమైన మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది నిడివి. ఆ విషయం మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. అయితే ఆ విషయం మీద ఫోకస్ పెట్టి 15 నిమిషాల ఫుటేజ్ కట్ చేసిన తర్వాత కూడా ఇంత నిడివి రావటం కాస్త ఇబ్బందికరం అంశమే. అయితే సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బిచ్చగాడు పాత్రలో ధనుష్ నటించలేదు, జీవించాడు. జాతీయ అవార్డు అందుకున్న నటుడు గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం. అతని ఎంట్రీ సీన్ కానీ, మధ్య బిచ్చగాడిగా నటించే కొన్ని సీన్స్ కానీ మరోసారి జాతీయ అవార్డు అందించాలా అన్నట్లుగా సాగాయి. ఒక బిచ్చగాడిగా, అసలు ఏం తెలియని ఒక వ్యక్తిగా అతను కనబరిచిన నటన అసమానం. ఇక సిబిఐ ఆఫీసర్ దీపిక నాగార్జున నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యవస్థలను నమ్మి జైలుకు వెళ్లిన నాగార్జున ఒక వ్యక్తిని నమ్మి బయటకు వచ్చిన తీరు, ఆ తర్వాత అతని కోసం పనిచేసిన వ్యవహారం అన్ని సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నాగార్జున కళ్ళతో నటించిన అత్యద్భుతంగా. గతంలో ఎప్పుడూ నాగార్జునని ఇంత డీ గ్లామర్ రోల్లో మీరు చూసి ఉండరు. ధనుష్, నాగార్జున పోటాపోటీగా సీన్స్ లో నటించారు అనడంలో సందేహం లేదు. చాలా కాలం తర్వాత రష్మికకి అంగాంగ ప్రదర్శన జోలికి వెళ్లకుండా మంచి పాత్ర దక్కింది. జిమ్ సరఫ్ క్రూరమైన ఒక కార్పొరేట్ బాస్ గా జీవించాడు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం. సినిమాలో పాటలు బాగా కుదిరాయి. అంతకు మించి రికార్డింగ్ కూడా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సినిమా నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది. ఈ సినిమా నిర్మాణం విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇక కుబేరా 2 ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.